హాయ్ అందరికీ వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఇక ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్కి సుమారు 28 రోజులు మాత్రమే ఉందండి. ఈ 28 రోజులు చాలా విలువైన సమయం. ఇప్పటి వరకు ఎంత చదివాం అనేది కాదు, ఈ రోజు నుంచి ఎలా చదువుతాం అనేది మీ రిజల్ట్స్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది సిలబస్ అనేది ఇంకా పూర్తవలేదు, మ్యాథ్స్లో నేను వీక్గా ఉన్నాను, టైం సరిపోదు అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ నిజంగా చెప్పాలంటే ఈ చివరి టైంలో మీరు సరైన ప్లాన్తో చదివితే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. అందుకే నేను ఈ మ్యాథ్స్ సిరీస్ని మరలా కంటిన్యూ అనేది చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు కొన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. ఇక డైలీ మీకు స్పీడ్గా ఈ యొక్క మ్యాథ్స్ క్లాసెస్ అనేది అందించడం జరుగుతుంది. ఇక్కడ మీకు అవసరం లేనటువంటి థియరీ అనేది నేను చెప్పను, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎగ్జామ్లో మార్కులు తెచ్చిపెట్టేటటువంటి షార్ట్ ట్రిక్స్, పాస్ట్ మెథడ్స్, ఎక్కువగా మనకి రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ ఇవే ఎక్కువగా మీకు అందించడం జరుగుతుంది. వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. వీటి మీద ఫోకస్ చేస్తేనే మనకు స్కోర్ ఎక్కువగా రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ 28 డేస్ డైలీ ఒక క్లాస్ కూడా మిస్ అవ్వకుండా, వీడియో చూసి వదిలేయకుండా నేను చెప్పినటువంటి ప్రశ్నలు ఒకసారి మీరు కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మాత్రమే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరగడం జరుగుతుంది. మీరు కూడా ఎక్కువ స్కోర్ తెచ్చుకోగలం అనే ఒక నమ్మకం మీలో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి చెప్పిన ప్రతి క్వశ్చన్ని మీరు మరలా ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి. ఓకేనా. ఇక మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా క్లాస్లోకి అయితే వెళ్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 1/20 అనేది 11/40లో ఎంత శాతం? 1/20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 11/40? ఈ క్వశ్చన్ ఎలా చేయాలి? మీరు సింపుల్గా ఆలోచించండి, కొంచెం లాజిక్గా ఆలోచించగలిగితే ఈ క్వశ్చన్స్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ మనకి ఇచ్చినట్టు రాసుకుందాం. 1/20 అనేది 11/40లో ఎంత శాతం అంటే 1/20 ఈజ్ టు 11/40. దీనికి అర్థం ఇది. ఓకేనా. ఇప్పుడు దీన్ని బట్టి చూడండి, 0 0 క్యాన్సిల్, 2 1 2 2. ఇక ఏముంటుంది ఇక్కడ? 1/1 అంటే 1 ఉంటుంది, అండ్ 11/2 క్రాస్ మల్టిప్లై చేస్తే 2 11, 2:11 అవుతుంది. అయితే మనకి ఇక్కడ 11/40లో అన్నారు. ఆ 11/40 ప్లేస్లో ఇక్కడ ఏముంది? 11. అంటే ఈ 11లో 2 అనేది ఎంత శాతం అంటే మనకేంటి? 2/11గా రాసుకుంటాం. ఓకేనా. పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 వేస్తాం. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. 2 పక్కన పెడితే 1/11 అంటే ఏంటి? మీకు పర్సంటేజ్లకు సంబంధించి కొన్ని గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. 1/11 అంటే ఏంటి? 9.09%. 9.09% ఏంటి? 9.09% ఏంటి 1/11 అంటే? ఇక్కడ ఏంటి? 2 కూడా ఉంది, అంటే ఇంటూ 2 వేయడమే. ఎందుకంటే 11 ఇంటూ 2 కాబట్టి 1/11 అంటే 9.09 కదా దాని విలువ. కాబట్టి 2 ఇంటూ 9.09 దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ రాస్తాను చూడండి. 2 ఇంటూ 1/11 అండి, ఇలా రాసుకోవచ్చు. 2/11ని ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 9.09. ఓకేనా. అప్పుడేమవుతుంది? 2 9s ఎంత? 18. తర్వాత 2 9s 18. 18.18%. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. 1/20 అనేది 11/40లో ఎంత శాతం అంటే 18.18%. ఇది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు 1/20 ఈజ్ టు 1/11/40 అనేది రాసుకోవడం వస్తే ఈ క్వశ్చన్ ఈజీగా చేసేయచ్చు. ఓకేనా. ఇలా చేయండి, చాలా ఈజీగా చేయొచ్చు. మీరు నార్మల్ మెథడ్లో వెళ్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా. ఎగ్జామ్లో ఇలాగే చేయాలి, స్పీడ్గా ఉంటారు. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చెప్పచ్చు. క్వశ్చన్ చూడండి. ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి 40% మార్కులు రావాలి. ఒక విద్యార్థి 178 మార్కులు సాధించి 22 మార్కుల తేడాతో తప్పిపోయాడు. అయితే ఈ పరీక్షలో గరిష్ట మార్కులు ఎన్ని? అంటే తప్పాడు అనమాట. 22 మార్కుల తేడాతో తప్పాడు. అయితే ఈ పరీక్షలో గరిష్ట మార్కులు ఎన్ని? జనరల్గా ఆలోచించండి. మనకి పాస్ పర్సంటేజ్ అంతా 40%. ఇక్కడ 178 మార్కులు వచ్చాయి ఇతనికి, 22 మార్కుల తేడాతో తప్పాడు అంటే ఈ 22 మనకి 178 కలిపితే పాస్ అవుతాడు కదా. ఇవి తక్కువ రావడం వల్లే ఫెయిల్ అయ్యాడు అతను. ఈ 22ని ఈ 178 కలిపితే పాస్ అయిపోతాడు కదా. కలుపుదాం. 178 ఈ ఒక 22 ఎంత? 178 ఒక 22 200 అంతే కదా.
200 వస్తే పాస్ అవుతాడు. మనకి ఇక్కడ చూడండి పాస్ పర్సంటేజ్ ఇచ్చారు కదా 40%. కాబట్టి ఆ 40% ఇది పాస్ పర్సంటేజ్, పాస్ మార్కులు కూడా వచ్చేసాయి మనకి. పాస్ పర్సంటేజ్ 40% 200కి సమానమైతే మనకి ఆ పరీక్షలో గరిష్ట మార్కులు ఎన్ని అనేది కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 క్యాన్సిల్ చేస్తున్నాను. 4 1 4 5 అంటే 1% విలువ ఎంత అంటే 5 అనమాట. అప్పుడు గరిష్ట మార్కులు అంటే మొత్తం మార్కులు ఎన్ని అంటే 100% కదా. 100% ఎంత? 1% 5 అయితే 100% 5 పక్కన ఇంకో 2 సున్నాలు 500 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు చెప్పడానికి ఎంత టైం తీసుకున్నాను కానీ చూడగానే ఆన్సర్ అని చేయొచ్చు. 40% ఈ 180కి 178కి ఈ యొక్క 22ని యాడ్ చేస్తే 200. ఇది పాస్ మార్కు. ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చారు. డైరెక్ట్గా 40% ఎంత అయితే 100% ఎంత, సింపుల్గా చేసి వెళ్ళిపోవచ్చు. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ కూడా పర్సంటేజ్ విలువ, రేషియో విలువ తెలిస్తే చాలా ఈజీగా చేయొచ్చు. మీరు నార్మల్ మెథడ్లో చేస్తే దీన్ని ఎలా రాస్తారు? క్వశ్చన్ చూడండి, ఒక సంఖ్యలో 37.5% ఆ సంఖ్యకు కలిపితే వచ్చే ఫలితం 1320. ఆ సంఖ్య ఏది? వెన్ 37.5% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు ఇట్ సెల్ఫ్ ది రిజల్ట్ బికమ్స్ 1320. ఫైండ్ ది నెంబర్. ఓకేనా. 37.5% విలువ, రేషియో విలువ తెలియాలి. జనరల్గా మీరు ఒకవేళ ఆ విలువ తెలియకపోతే జనరల్గా ఎలా చేస్తారు? మనకి సంఖ్య మనకు తెలియదు కాబట్టి ఎక్స్, తర్వాత ఆ ఎక్స్కి ఆ 37.5% సంఖ్యని కలిపితే అన్నారు కాబట్టి ఇంటూ 37.5% ఇట్లా వేసి అప్పుడు దాని విలువ ఎంత? 1320. ఇలా నార్మల్ మెథడ్లో చేస్తే టైం అనేది వేస్ట్ అవుతుంది. ఇలా చేయకూడదు. చాలా తక్కువ టైంలో చేసే మెథడ్స్ని మీరు ఫాలో అయితే చాలా ఈజీగా క్వశ్చన్ చేయొచ్చు. 37.5% అంటే రేషియో ఎంత? 3/8. ఓకేనా. మీకు చెప్పాను బిఫోర్ పర్సంటేజ్లు చెప్పేటప్పుడు, అక్కడ ఈ యొక్క పర్సంటేజ్ల విలువల గురించి చెప్పేటప్పుడు చెప్పాను. 1/8 అంటే మీకు గుర్తుండాల్సింది 12% ఏదైతే ఉంటుందో ఈ 12% దగ్గరలో 1/8 ఉంటుంది అని చెప్పాను. ఓకేనా. అలాగే ఇక్కడ 37.5 అంటే మనకి 12 3 36. 37 అంటే 36కి దగ్గరలో ఉంది కదా, కాబట్టి మనకి 3/8. 12 3 36. ఓకేనా. 3/8. సింపుల్గా 37.5% అంటే 3/8 అండి. ఇలా గుర్తుంచుకోండి. లేదు నేను నార్మల్గా సాల్వ్ చేస్తాను అనుకుంటే 3 7 ఆ పాయింట్ కూడా తీసేసి 5 పెడితే కింద ఒక 0 వస్తుంది. ప్లస్ ఇక్కడ పర్సంటేజ్ అంటే 100 కాబట్టి ఒక 2 zeros ఉంటాయి. 375/1000 వేసుకొని మీరు క్యాన్సిల్ చేసినా కానీ 3/8 అనేది వస్తుంది. ఇంత చేయొద్దు. 37.5% వేసుకొని చేసుకోవచ్చు. ఓకేనా. 37.5% అంటే 3/8. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఆ సంఖ్యను కలిపితే ఒక సంఖ్యలో 37.5% ఈ 3 భాగాలన్నమాట. ఆ సంఖ్యకు కలిపితే, ఆ సంఖ్య అంటే ఇది, దీనికి ఈ 3 భాగాలని కలిపితే వచ్చే ఫలితం 1320 అన్నాడు. అంటే 8 1 3 ఎంత? 11 కలిపితే ఈ భాగం ఎంత? మనకి ఎంతకు సమానం? 1320కి సమానం. 11 అనేది 1320కి సమానం అయితే 11 పార్ట్స్ అనుకోండి. 1 పార్ట్. ఓకేనా. 1 పార్ట్ విలువ ఎంత? 11 1 తర్వాత ఇక్కడ 2 ఉంటుంది, 7 2 11 2 పక్కన ఒక 0. 1 పార్ట్ విలువ 120. ఓకేనా. అర్థమవుతుంది కదా. 1 పార్ట్ విలువ 120 అయితే ఆ సంఖ్య ఏది? సంఖ్య అంటే 8 కదా, కాబట్టి 1 పార్ట్ 120 అయితే 8 పార్ట్స్ ఎంత అది కనుక్కోవాలి. ఓకేనా. 1 పార్ట్ 120 అంటే ఇంటూ 8 పార్ట్స్ అంటే 8 వేసుకోవాలి. ఓకేనా. 12 8 ఎంత? 96. ఓకేనా. 12 8 96 పక్కన 0 ఉంది కాబట్టి 0 రాసుకున్నాను. 960. ఓకేనా. అర్థమవుతుంది కదా. జాగ్రత్తగా మీకు చిన్నగా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్స్ అనేది చాలా ఈజీ అవుతాయి. 2 సంఖ్యలు మూడవ సంఖ్య కంటే వరుసగా 20% అండ్ 50% ఎక్కువ అయితే మొదటి సంఖ్య రెండో సంఖ్యలో ఎంత శాతం? 2 numbers are 20%, 50% more than the third number respectively. What percentage of the second number is the first number? ఓకేనా. అయితే మొదటి సంఖ్య రెండో సంఖ్యలో ఎంత శాతం, ఇది ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడో సంఖ్య మనం 100 అనుకుందాం. మూడో సంఖ్యకు ముడిపడి ఉన్నాయి కాబట్టి 100 అనుకుందాం. మూడో సంఖ్య 100 అనుకుంటే మొదటి సంఖ్య ఎంత అవుతుంది? అప్పుడు ఫస్ట్ సంఖ్య ఎంత అవుతుంది? 20% ఎక్కువ అన్నారు కాబట్టి 100కి ఒక 20 120 అవుతుంది. తర్వాత రెండో సంఖ్య చూసుకుంటే సెకండ్ వన్ తీసుకుంటే ఇదంతా 50% ఎక్కువ ఉన్నారు అంటే 150. అంతే కదా. ఫస్ట్ది 120, తర్వాతది 150.
120 అంటే 20% ఎక్కువ కాబట్టి, 150 అంటే 50% ఎక్కువ కాబట్టి 150 తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు మనకేంటి పర్సంటేజ్ కనుక్కోండి. పర్సంటేజ్ శాతం ఈజ్ ఈక్వల్ టు మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం అన్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి, మొదటి సంఖ్య పై రెండవ సంఖ్య 150. ఓకేనా. పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 52 53 3 1 3 4 4 2 8 పక్కన ఒక 0 ఎంత 80%. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? క్యాన్సిల్ చేయడం మీకు రావాలి. ఓకేనా. ఒకసారి మీరు అర్థం కాకపోతే ఒకసారి చెప్తాను చూడండి. మనకి ఇక్కడ ఏంటి 120/150 కదా ఇంటూ 100. ఇంకొకసారి చెప్తున్నాను అంతే. 52 అండి, 53. ఇక్కడ మరలా 3 1 3 4. ఓకేనా. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ 0 ఇక్కడ పెట్టుకున్నాను. ఓకేనా. 40 ఇక్కడ ఒక 2 ఉంది అంటే ఈ రెండింటిని ఇంటూ చేయాలి కదా. 40 ఇంటూ 2 అంటే 80. అర్థమైందా? 80%. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. నీడ ఎద్దడి కారణంగా అంటే నీరు లేకపోవడం వల్ల, నీరు ఇబ్బంది అయినటువంటి కారణంగా ఒక గ్రామంలో ప్రారంభ జనాభాలో 28% మంది గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మిగిలిన జనాభాలో 50% మంది ఉద్యోగాల కోసం గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. ప్రస్తుతం గ్రామంలో 4450 మంది నివసిస్తుంటే ప్రారంభ జనాభాకు మరియు ప్రస్తుత జనాభాకు గల నిష్పత్తి ఎంత? నార్మల్గా ఈ క్వశ్చన్కి మెథడ్స్ తెలియకపోతే జనరల్గా అందరు చేసే మెథడ్ ఏంటంటే ఇచ్చినటువంటి 4450 రాసుకొని పర్సంటేజ్లోంచి క్యాన్సిల్ చేసుకొని ఫైనల్గా రేషియో కనుక్కొని చేస్తారు. చాలా మిస్టేక్ ఆ మెథడ్ అనమాట. అది చాలా టైం వేస్ట్ చేసే మెథడ్. కానీ ఇక్కడ అసలు ఈ నెంబరే మనకు అవసరం లేదు. ఎందుకంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇక్కడ ఈ నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబరే అసలు తీసుకోవద్దు. ఇట్లా ఇచ్చినప్పుడు, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఓకేనా. ఈ 4450 నెంబర్ అనేది అసలు అవసరం లేదు. మనల్ని కనుక్కోమంది నిష్పత్తి, రేషియో కనుక్కోమన్నారు. అది కనుక్కుంటే సరిపోద్ది. ఓకేనా. ఇక్కడ ఒక్కొక్కటి చేద్దాం. మనకి 28% అన్నారు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 28% అంటే రేషియోలోకి మార్చడం తెలియాలి. 28% అంటే ఎంత? 7/25. 7/25. ఓకేనా. అంటే దీని అర్థం ఏంటి? మనకు రేషియో 7/25 అని తెలుసు. అయితే ఇక్కడ 28% మంది గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటే మొత్తం 25 భాగాలు ఉంటే దాంట్లో 7 భాగాలు వెళ్ళిపోయారు. అంటే దీన్ని ఎలా రాసుకోవాలి? 25 ఇక్కడ 7 తీసేస్తే 25 ఎంత? 18. ఓకేనా. దీని రేషియో ఇదనమాట. నెక్స్ట్ ఇంకోటి ఇచ్చారు. మిగిలిన జనాభాలో 50% మంది ఉద్యోగాల కోసం గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. 50% అంటే ఏంటి? 1/2 కదా. అంటే 2 భాగాలు ఉంటే దాంట్లో ఒక భాగం వెళ్ళిపోయారు, ఇంకా రిమైనింగ్ ఎన్ని? ఒక భాగమే ఉంది. అంటే 2:1 అని అర్థం. ఇప్పుడు ఈ 25:18 2:1 ఈ రెండు ఉన్నాయి కదా. సో ఈ రెండింటిని, ఇది టోటల్, ఇది కూడా టోటల్ కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై, తర్వాత 18 × 1 మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్ స్టెప్స్లో చేయొచ్చు. ఓకేనా. ఫస్ట్ మనకు వచ్చింది 25/18, ఇంకొకటి 2:1. ఓకేనా. ఇప్పుడు 25 × 2 తర్వాత 18 × 1. 25 × 2 అంటే 50, 18 × 1 అంటే 18. దీన్ని మరలా క్యాన్సిల్ చేస్తే 25 2 25 9 సారీ 2 9. ఓకేనా. రెండో ఎక్కలో కొట్టేశాను. 2 25 2 9 25:9. ఓకేనా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 25:9 అనమాట. ఇప్పుడు దాకా చెప్పింది స్పీడ్ మెథడ్, స్పీడ్గా చేసే పద్ధతి. ఓకేనా. రేషియో తెలిస్తే ఆ రేషియోని బట్టి చేసే మెథడ్. జనరల్గా నార్మల్గా అందరూ ఎలా చేస్తారంటే ప్రారంభ జనాభాని 100 అనుకుంటారు. ఓకేనా. ప్రారంభ జనాభాని 100 అనుకుంటే మొదటి మార్పు అంటే మొదట్లో మనకి 28% వెళ్ళిపోయారు. 28% వెళ్ళిపోయినప్పుడు ఎంత ఉంటారు? ఇంకా 72% ఉంటారు. తర్వాత మనకి ఈ 72లో 50% మరలా ఉద్యోగం కోసం వెళ్ళిపోయారు కాబట్టి 72లో 50% అంటే ఎంత? 50% అంటే 1/2 కాబట్టి 2 1 2 36 అంటే 36% తీసేయాలి. ఇట్లో 72లో 36 తీసేస్తే రిమైనింగ్ ఇంకా మిగిలేది 36% మాత్రమే. ఓకేనా. ఈ 36% మాత్రం ఉందన్నమాట. దీన్ని బట్టి ఇనిషియల్గా మనకి 100 ఉన్నారు, మిగిలింది 36. అడిగిందండి
ప్రస్తుత జనాభా గల నిష్పత్తి ఏంటి? ప్రారంభ జనాభా, ప్రస్తుత జనాభా. ప్రారంభ జనాభా 100 అనుకుంటే ప్రస్తుత జనాభా 36%. దీన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చినా కానీ మీకు 25/9 అనేది రావడం జరుగుతుంది. ఇలా చేసినా కానీ వస్తుంది. ఇది నార్మల్ పద్ధతి. కానీ ఇందాక చెప్పిన మెథడ్లో మీరు ఫాలో అయితే ఎలా కష్టంగా ఇచ్చినా కానీ మీకు రేషియోస్ తెలిస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఈ క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినట్టు రాసుకుంటేనే ఈజీగా చేయొచ్చు. ఒక సంఖ్య యొక్క 20% 96కి జోడిస్తే ఫలితంగా అదే సంఖ్య మళ్ళీ వస్తుంది. అయితే ఆ సంఖ్యలో 75% విలువ ఎంత? ఇఫ్ 20% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 96, దెన్ ది రిజల్ట్ ఈజ్ ది నెంబర్ ఇట్ సెల్ఫ్. వాట్ ఈస్ ది 75% ఆఫ్ దట్ నెంబర్ అనమాట. ఓకేనా? ఆ సంఖ్యలో 75% విలువ ఎంత? ఇచ్చినట్టు రాసుకోండి. ఇఫ్ 20% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 96 అంటే ఇక్కడ ఏంటంటే ఎక్స్ యొక్క 20% విలువ ప్లస్ 96 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంట. ఓకేనా? మనకి ఎక్స్ ఇంటూ 20% అండి. ఇచ్చినట్టు రాస్తాను. ఒక సంఖ్యలో 20%ని 96కి జోడిస్తే, ఒక సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాను, దాని యొక్క 20% అంటే ఎక్స్ ఇంటూ 20% రాసుకుంటాం. ప్లస్ 96ని జోడిస్తే ఫలితంగా అదే సంఖ్య వస్తుంది. ఆ సంఖ్య ఏంటి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఆ ఎక్స్ని రాసుకున్నాము. ఇది కండిషన్. ఓకేనా? దీన్ని బట్టి మనం ఆ ఎక్స్ విలువ ఏంటనేది కనుక్కుంటే మనకి ఈజీగా కనుక్కోవచ్చు. ఆ 75% కూడా మనం కనుక్కోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ విలువ కనుక్కుందాం. ఇక్కడ ఎక్స్ ఇంటూ 20% అంటే 20% అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 20/100 కదా. 0 క్యాన్సిల్, 2 1 2 5 అంటే 1/5. 1/5 అంటే ఎంత అండి? 1/5 అంటే 0.2. ఓకేనా? 1/5 అంటే 0.2. అసలు ఇంత కూడా చేయాల్సిన పని లేదు. ఇక్కడ 20% అంటే 20/100 కదా, దాన్ని 0.20గా రాసుకోవచ్చు కదా. ఇలా రాసుకోండి సరిపోద్ది. ఓకేనా? ఇక్కడ ఎక్స్ ఇంటూ 0.20 ప్లస్ 96. మీకు అర్థం కావడం కోసం స్టెప్ బై స్టెప్ రాస్తాను. ఇంత రాయాల్సిన పని లేదు, డైరెక్ట్గా చేయొచ్చు. మీకు అర్థం కావాలి కదా. సో 0.20 ఇంటూ ఎక్స్ అంటే 0.20x ప్లస్ 96 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు ఎక్స్ యువతలే ఉంచి 0.20x ఏదైతే ఉందో దాన్ని అవతల తీసుకెళ్ళండి. అంటే 96 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 0.20x. అప్పుడేమొస్తుంది మనకి? 0.80x అనేది వస్తుంది. ఓకేనా? 96 ఈక్వల్ టు 0.80x. 96 ఈజ్ ఈక్వల్ టు 0.80x అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 0.80 అనేది అవతల తీసుకెళ్తే 96/0.80 ఉంటుంది. ఓకేనా? ఒక పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఈ పాయింట్ తీసేస్తున్నాను. బై 2 zeros పెట్టుకొని పక్కన 100/100 రాసుకుంటున్నాను. ఓకేనా? బై 100 అని రాసినా లేకుంటే 0.80 అని రాసినా ఒకటే కాబట్టి నేను ఇలా రాసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 100 బైలో ఉన్న 100 పైకి వెళ్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. ఇక్కడ రాస్తాను 96 ఇంటూ 100/80. 0 క్యాన్సిల్, 8 1. ఓకేనా? 8 12. 8 12 అంతా 96 కదా. సో 12 ఇక్కడ ఎంత ఉంది? 10 ఉంది. 12 ఇంటూ 10 అంటే 120. ఓకేనా? ఎక్స్ విలువ ఎంత? 120. అర్థమైంది కదా. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆ సంఖ్యలో 75% విలువ ఎంత? మనకి సంఖ్య అనేది 120. దీంట్లో 75% అంటే ఎంత? ఓకేనా? 120లో 75% అంటే ఇంటూ 75/% కాబట్టి 100. ఓకేనా? 25 3, 25 4, 4 1, 4 3 అంటే 30 ఇంటూ 3 మిగిలింది. ఓకేనా? 3 3 అంతా 9, పక్కన ఒక 0 ఉంది, 90. ఓకేనా? 70% విలువ ఆప్షన్ ఏ 90. ఓకేనా? అర్థమైందా? అదే 25%. ఓకేనా? ఎక్స్ విలువ వచ్చింది కదా. ఎక్స్ విలువ ఎంత మనకి? 120. అదే 25% అయితే ఎంత? ఈ 120లో 25% ఎంత అనేది మీరు కామెంట్లో రాయండి. మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా? 25% విలువ కంపల్సరీగా ప్రతి ఒక్కరు చేయాలి. ఇక్కడ దాకా వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ట్రై చేయండి. ఓకేనా? ఈజీయే. ఈ క్వశ్చన్ చూడండి. అమలు చేసిన పెట్టుబడి యొక్క మార్కెట్ విలువ వరుసగా 2021లో 5%, 2022లో 6% మరియు 2023లో 10% పెరిగింది. అతని ప్రారంభ పెట్టుబడి 55 లక్షలు అయితే 2023 సంవత్సరం చివరి నాటికి అతని పెట్టుబడి విలువ ఎంత అవుతుంది? 2023 సంవత్సరం చివరి నాటికి. ఓకేనా? పెట్టుబడి అనేది కనుక్కోమన్నారు. దీన్ని ఎలా చేయాలి అంటే దీనికి ఒక ఫార్ములా ఉంది, రాసుకోండి. అదేంటంటే ఫైనల్ వాల్యూ
ఫైనల్ వాల్యూ అంటే ఫైనల్ విలువ ఈజ్ ఈక్వల్ టు ప్రారంభ విలువ, ఓకేనా, స్టార్టింగ్ వాల్యూ ఇంటూ మనకి 5%, ఓకేనా, అంటే 105. అసలు 100 అనుకుంటే 105 5%. నెక్స్ట్ బై పర్సంటేజ్లు కాబట్టి బై 100 వస్తుంది ఇంటూ తర్వాత 2022లో 6% అంటే 106/100 ఇంటూ 2023లో 10% అంటే 110/100 ఇలా రాసుకోవాలి. ప్రారంభ విలువ ఎంత మనకి 55 లక్షలు ఇచ్చారు చూడండి, పెట్టుబడి 55 లక్షలు ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి 55 లక్షలు 55 lakhs అనేది రాసుకోవాలి, ఓకేనా. సో 5 సున్నాలు ఉంటాయి రాసుకొని ఇప్పుడు 000000 ఇక్కడ 5 సున్నాలు ఉన్నాయి కొట్టేసుకోవాలి, ఇక్కడ ఒక సున్నా మొత్తం కొట్టేసుకుంటే ఇంత విలువ అనేది వస్తుంది, ఓకేనా. దీన్ని కూడా మీరు ఎంత ఆన్సర్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే మనకి ఫైనల్గా 55 ఇంటూ 105 ఇంటూ 106 ఇంటూ 11 ఇట్లా మిగులుతుంది. ఈ వాల్యూని మీరు చేయాలి. మీకు సింపుల్గా చెప్పాలంటే స్టార్టింగ్ విలువ 55 లక్షలు అండి, 55 lakh ఇంటూ మనకి 105 106 110 మొత్తానికి 100 ఓకేనా. ఇచ్చిన క్వశ్చన్ని మీరు చేయడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా. ఇలా చేయాలి. ఇంకొక లాజిక్ చెప్పనా మీకు, స్టార్టింగ్ మనకు పెట్టుబడి ఎంత 55 లక్షలే కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 55 లక్షలు అంటే 5 into 11గా రాసుకోవచ్చు కదా, అంటే 11 మల్టిపుల్ కదా. ఖచ్చితంగా కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఒకటి మాత్రం 11 మల్టిపుల్ ఉంటుంది. అదేంటనేది తెలుసుకోగలిగితే మీరు ఆన్సర్ అదే అవుతుంది, ఓకేనా. అసలు ఇంత క్యాలిక్యులేషన్ కూడా చేయాల్సిన పని లేదు. ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ అనేది మీరు పట్టుకోవాలి, ఓకేనా. కాబట్టి దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్ అనేది చెప్పండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఎక్స్ యొక్క 16%లో 13% విలువ 59.28 అయితే ఎక్స్ విలువ ఎంత? ఇఫ్ 13% ఆఫ్ 16% ఆఫ్ ఎక్స్ ఈజ్ 59.28 దెన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ విలువ అనేది కనుక్కోవాలి. ఇచ్చినట్టు రాసుకోండి. ఎక్స్ ఇంటూ, ఓకేనా, హాఫ్ అంటే ఏంటి ఇంటూ, ఓకేనా. మనకి ఎక్స్ తెలియదు కాబట్టి విలువ ఎక్స్ విలువే కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ రాసుకున్నాను ఇంటూ ఇక్కడ ఎంత అన్నారు 16%, ఓకేనా. 16% అంటే 16/100 ఇంటూ 13% కూడా ఉంది కదా, ఎటువైనా రాసుకోవచ్చు ఇంటూనే కాబట్టి. సో 13/100 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు విలువ 59.28. దీన్ని సాల్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఎక్స్ ఇంటూ 16 ఇంటూ 13 16 ఇంటూ 13 మీకు మ్యాథ్స్కి సంబంధించిన లాజిక్స్ వీడియో అనేది ఒకటి అప్లోడ్ చేశాను. దాంట్లో 16 into 13 కానీ ఇట్లా 11 నుంచి 19వ ఎక్కం వరకు ఇలాంటి మల్టిపుల్ వస్తే చాలా ఈజీగా చేయొచ్చు అని చెప్పాను. 16 13 ఒక డిజిట్ ఇక్కడ 16 తీసుకున్నాను, రెండో దాంట్లో సెకండ్ డిజిట్ తీసుకుంటున్నాను. 16 1 3 19 పక్కన ఒక 0 190 6 3 18 190 208 అంతే కదా. 190 ఒక 18 208 డైరెక్ట్గా చేసేయచ్చు. ఆ లాజిక్స్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. బై 100 into 100 అంటే 10,000 ఈజ్ ఈక్వల్ టు 59.28. ఇప్పుడు చూడండి, ఈ 10,000 అవతల తీసుకెళ్తే ఏమవుతుంది మనకి 59.28 ఇంటూ 10,000. దీన్ని మరలా సాల్వ్ చేస్తే 592800 అవుతుంది. 592800 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ రాస్తాను చూడండి, దాన్ని ఎక్స్ ఇంటూ 208 ఈజ్ ఈక్వల్ టు అవతలకి 10,000 వెళ్ళిపోయింది కాబట్టి 592800 మిగిలింది. ఈ 208ని కూడా అవతల తీసుకెళ్తాను. వేరే ఎక్స్ ఈక్వల్ టు 592800/208. దీన్ని పెద్ద పెద్ద ఎక్కాలు మీకు రాకపోతే సెకండ్ టేబుల్లోనే కొట్టేసుకుంటూ వెళ్ళండి, ఓకేనా. అలా కొట్టివేస్తే మీకు చిన్నగా ఒకటి ఇప్పుడు సెకండ్ టేబుల్లో కొట్టేస్తే 104 అవుతుంది. పైన 2s తర్వాత 19 అంటే 18 పోతుంది కాబట్టి 9s ఇట్లా కొట్టేసుకుంటూ వెళ్తే ఫైనల్గా మీకు 2850 అనేది రావడం జరుగుతుంది. వేరే ఎక్స్ ఈక్వల్ టు 2850. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2850, ఓకేనా. కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 208 ఇంటూ 285 విలువ చేస్తే మనకి 5592800 విలువ రావడం జరుగుతుంది, ఓకేనా. ఆన్సర్ ఆప్షన్ బి.
నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకర్ తన నెలసరి ఆదాయంలో 10% ఇంటి అద్దెకు ఖర్చు చేస్తాడు, మిగిలిన ఆదాయంలో 20% గృహ అవసరాలకు మరియు అందులో మిగిలిన ఆదాయంలో 25% ఆహారానికి ఖర్చు చేస్తాడు. చివరికి అతను 78,300 పొదుపు చేస్తే శ్రీకర్ నెలసరి ఆదాయం ఎంత? నెలసరి ఆదాయం అనేది కనుక్కోవాలి. దీన్ని కూడా రేషియో మెథడ్లో చేయండి, చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10% అన్నారు కాబట్టి ఓకేనా, తన నెలసరి ఆదాయంలో 10% దేనికి? ఇంటి అద్దెకి ఖర్చు చేస్తాడు. 10% అంటే రేషియో ఏంటి? 1/10. 1/10 అంటే ఏంటండి? 1/10 అంటే ఒక భాగం, 10 భాగాల్లో ఒక భాగం ఇంటి అద్దెకి ఖర్చు చేస్తాడు. అంటే మొత్తం 10 అయితే దాంట్లో ఒక భాగం తీసేస్తే 9 భాగాలు. ఓకేనా, 10, 9 ఇది ఒక రేషియో. ఓకేనా. నెక్స్ట్, ఆదాయంలో 20% ఏంటి? 20% గృహ అవసరాలకి, ఇంటి ఖర్చులకి వాడతారంట. 20% అంటే ఏంటి? 1/5 కదా రేషియో. కాబట్టి 5 భాగాలు ఉంటే 5 భాగాల్లో ఒక భాగం ఇంటి ఖర్చులకు వాడితే రిమైనింగ్ ఉంటే 4 భాగాలు. ఇది ఒక రేషియో. నెక్స్ట్ మనకి 25% ఆహార ఖర్చులకు ఉపయోగిస్తారు. 25% ఆహారానికి ఖర్చు చేయడం జరుగుతుంది. 25% అంటే 1/4 రేషియో. అంటే మొత్తం 4 భాగాలు అంటే దాంట్లో ఒక భాగం ఆహారానికి వాడతారు, రిమైనింగ్ ఏంటంటే 3 భాగాలు. ఈ రేషియో 3 రేషియోలు వచ్చాయి. ఇప్పుడు దీన్ని బట్టి క్వశ్చన్ని చేయొచ్చు. ఫస్ట్ మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ని నెట్ రేషియో అనేది కనుక్కోండి. ఇక నెట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ అసలు ఎంత? 10 భాగాలు, ఇక్కడ 5 భాగాలు, ఇక్కడ 4 భాగాలు. ఈ మొత్తం మల్టిప్లై చేయండి. 10 × 5 × 4. తర్వాత ఇక్కడేంటి? 9 × 4 × 3. ఓకేనా. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయండి. 4 4 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ మనకు చూడండి ఇక్కడ 10 × 5 50, 9 × 3 27. 50 27 ఎంత? 50 ఇంకొకటి 27 వచ్చింది. మొత్తం భాగాలన్నీ ఇక్కడ 50, ఇక్కడ 27. మొత్తం భాగాలన్నీ మొత్తం కలిపితే 77 వస్తుంది. కానీ మనకేంటి ఇక్కడ? ఆహారానికి ఖర్చు చేసిన తర్వాత చివరికి అతను 78,300 పొదుపు చేస్తాడు. మొత్తం ఇంత అయితే ఓకేనా, పొదుపు చేసింది ఇంత. ఓకేనా, ఈ పొదుపు విలువ ఇచ్చారు 78,300. ఓకేనా, 27 భాగాలు 78,300 అయితే ఒక భాగం విలువ ఎంత కనుక్కుంటే తర్వాత శ్రీకర్ నెలసరి ఆదాయం అనేది కనుక్కోవచ్చు. ఓకేనా, శ్రీకర్ నెలసరి ఆదాయం ఇక్కడ 50 భాగాలు కాబట్టి 50 భాగాలు అనేది కనుక్కోవచ్చు. ఇప్పుడు 78,300ని క్యాన్సిల్ చేయండి. మీరు క్యాన్సిల్ చేస్తే మనకి 27, ఇక్కడ 27 స్క్వేర్ దాటిపోతుంది. అంటే 27 × 29 చేయండి. 27 × 29 చేయండి. 7 63, చివరి 3 వస్తుంది. కంపల్సరీగా 27 × 29 మీరు క్యాలిక్యులేట్ చేయండి. 27 1 27 9. ఓకేనా, అంటే ఇక్కడ ఏం మిగిలింది? 2900 మిగిలింది. ఒక్క భాగం విలువ 2,900 వచ్చింది. అప్పుడు మనకి 50 భాగాల విలువ ఎంత? ఒక భాగం విలువ 2,900 అయితే 50 భాగాల విలువ అంటే 50 × 50 వేస్తే సరిపోద్ది. సో 5 2 10, 5 45, పక్కన 0 0, ఇక్కడ ఇంకో 0 ఉంది కాబట్టి 0. అంటే 145,000, 145,000. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇలా చెయ్యాలి. అర్థమైంది కదా. సో ఈ పీడిఎఫ్ ఉంది కదా, ఈ పీడిఎఫ్ని మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా. ఇక్కడ చెప్పిన ప్రతి క్వశ్చన్ని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. వీటిలో కొన్ని క్వశ్చన్స్ మీకు హోంవర్క్ కొరకు కూడా ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేసి మీకు ఈ పీడిఎఫ్ అనేది ఇస్తాను. వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. మనకి అఫీషియల్ జాబ్ బాక్స్ 360 టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఛానల్ ఉంది. అదేవిధంగా వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. ఇక్కడ మీకు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి, ఎగ్జామ్స్ సంబంధించి అప్డేట్స్ వస్తుంటాయి. అదేవిధంగా క్విజెస్ కూడా మీకు కండక్ట్ చేస్తూ ఉన్నాను. క్విజెస్లో అంటే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేసినప్పుడు వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.